ఎందుకు ప్రకటన గ్రంథంలో ఈ వాక్యాన్ని రాయించి పెట్టాడంటే, అనేక మంది దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నారు, అనేక మంది దైవ సేవకులుగా పిలువబడుతూనే ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు, ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో కొనసాగుతూనే ఉన్నారు. కానీ ఈ మాట ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి మారు మనస్సు అనే మాట ఎవరికి తెలియపరుస్తున్నాడు? ఎందుకు తెలియపరుస్తున్నాడంటే, మారు మనస్సు పొందు, మారు మనస్సు పొందు. మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న కొలది ఏ సేవకుడైనా ఎవరైనా సువార్త చెప్పేటప్పుడు, అయ్యా పరలోక రాజ్యం సమీపించింది, నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందు అని ప్రతి సేవకుడు చెప్పే మాటే. కానీ ఈ మాట ప్రకటన గ్రంథంలో ఎవరికి రాశాడు, ఎందుకు రాశాడంటే, ఈ మాట ఆత్మీయుల కొరకు రాశాడు, సేవకుల కొరకే రాశాడు, పరిచర్య చేసే బిడ్డల కొరకు రాశాడు, విశ్వాసుల కొరకు రాశాడు. ఎవరైతే బాప్టిజము తీసుకొని దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారో వారందరి కొరకు ఈ మాట రాయబడి ఉంది. అంటే మేము సేవ చేస్తున్నాము కదా, మేము మారు మనసు లేకుండా సేవ చేస్తున్నామా అని ఒక ఆలోచన పుట్టవచ్చు. కానీ ఇక్కడ రాయబడిన ప్రకారము నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. అంటే మన ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నప్పుడు మనకు తెలియకుండానే తప్పు జరుగుతూ ఉంటుంది. అది మాట ద్వారా కావచ్చు, చూపు ద్వారా కావచ్చు, ఆలోచన ద్వారా కావచ్చు. అందుకే దేవుడు సూటిగా యోహానుకు రాసిన ప్రకటన గ్రంథంలో యోహాను ద్వారా రాయిస్తూ ఉన్నాడు. అయ్యా యోహాను, నువ్వు పద్మాసు దీవిలోకి వచ్చి నా పాదములు చెంత కూర్చొని నువ్వు అడుగుతున్నావు గనక, ఇదిగో అంత్య దినాలలో జరగబోయే విషయాలు కొన్ని నీకు తెలియపరుస్తాను. అనేక మంది సేవకులని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు, వారు మారు మనసు పొందటం లేదు. సేవ చేస్తున్నారు కానీ వారిలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను తెలియపరచు అని ఈ ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఎవరితో చెబుతూ ఉన్నాడు అంటే, సేవకులకి తెలియపరుస్తూ ఉన్నాడు. 3వ వచనం, 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ వచనం, నీవు సమూహము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలిపెట్టావు. మొదట నువ్వు నా సన్నిధికి వచ్చినప్పుడు ఎంత ఆత్మీయంగా ఉన్నావు, ఎంత మారు మనసు పొంది ఆలోచనలో కరెక్ట్గా ఉన్నావు, చేసే పనిలో కరెక్ట్గా ఉన్నావు, మాట ఇచ్చి తప్పేవాడిగా లేవు, మాట ఇచ్చావంటే అది నెరవేరుస్తూ ఉన్నావు. కానీ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు నడిచే కొలది, ముందుకు సాగే కొలది కొన్ని మార్లు నీకు తెలియకుండానే ఇచ్చిన మాట తప్పుతున్నావు. ఇచ్చిన మాట మరి నువ్వు నెరవేర్చలేకపోతున్నావు. అందుకే నీవు మారు మనసు పొందు, మారు మనసు పొందు. ఈ మారు మనసు ఒకసారి పొందితే సరిపోదా అని నువ్వు అనుకొనవచ్చు. మన బ్రతుకంతా మారు మనసు పొందాల్సిందే. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర నీ ప్రతి పాప దోషమును ఒప్పుకొని, నేను నిశ్చయముగా నీ పాద సన్నిధిలో ఉండి నీ చిత్తాన్ని నెరవేరుస్తాను, నీ నామాన్ని ప్రకటిస్తాను, అనేక మంది ఎదుట నేను నీ సాక్షిగా నిలబడి నీ సువార్త ప్రకటిస్తాను అని దేవుని ఎదుట నువ్వు ఎప్పుడైతే ఒప్పుకొని ప్రమాణము చేశావో, ఆ ప్రమాణాన్ని నువ్వు కొత్తలో అయితే నిలబెట్టుకున్నావు. కానీ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు నడిచే కొలది నువ్వు మాట తప్పిపోతున్నావు అని అంటున్నాడు. అందుకే మారు మనసు పొందు అంటున్నాడు. ఈ మాట ఎవరికి చెబుతున్నాడు?
దైవ సేవకులకే చెబుతూ ఉన్నాడు. చాలామంది ఆత్మీయ దైవ సేవకులు ఈనాటి కాలంలో మొదట ఉండిన ప్రేమ ఉందా? లేదు. మొదట ఉండిన ఆసక్తి ఉందా? లేదు. ఆత్మల భారము మొదటిలో ఉన్న ఆసక్తి ఉందా? లేదు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అనేక మంది బిడ్డలు వస్తూ ఉన్నారు. సంతోషిస్తున్నాం, సన్నిధిని నడిపిస్తూ ఉన్నాం, బాగానే ఉంది. మరి సంవత్సరం గడిచే కొద్దీ ఎన్ని ఆత్మలను దేవుని సన్నిధికి నువ్వు నడిపించావు అనేది ఒక లెక్క కావాలి అని దేవుడు అడుగుతున్నాడు. నిన్ను సంవత్సర కాలం నుండి దేవుని సన్నిధిలో నా పని కొరకు నిలబెట్టుకున్నాను. సంవత్సరం గడిచే కొద్దీ 10 మంది ఉన్నారు. 2వ సంవత్సరంలో 20 మందిని చేశావు. 3వ సంవత్సరంలో 30 మందిని చేశావు. మరి ఈ సంవత్సరం ఎంతమందిని దేవుని వైపు నడిపించావు అని అడుగుతాడు. సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యమును నూతన పరచుము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతకాలము దేవుని విడిచి దేవుని మాటకు కట్టుబడకుండా ఇంకా లోకానుసారంగా జీవిస్తావు అని దేవుడు అడుగుతున్నాడు. ఏమని సమాధానం చెప్పాలి? ఏమని ఆలోచించాలి? దేవుడు నిత్యము దీనివల్ల తన చేతులు చాపుతూ అడుగుతూ ఉన్నాడు. నిత్యము బాధపడుతూనే ఉన్నాడు. ఎంతవరకు నీ ప్రయాస అంటే భూమి మీద మన ప్రాణం ఉన్నంత వరకు ప్రయాస పడాల్సిందే. అది దేవుని కోరిక ఉన్నది. కష్టం వచ్చిందా ప్రార్థన చేయి. ఆనందంగా ఉన్నావా అయితే పాటలు పాడు. అయ్యే విషయాలు దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. కానీ మనమైతే సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. మనలో ఒక మారు మనసు అనేది లేకపోతే ఎంతకాలము సువార్త పరిచర్య చేసినా అది వ్యర్థమే. పోయిన సంవత్సరం 2024లో ఒక ఆలోచన చేసి ఈ సంవత్సరం నేను మారు మనసు పొందాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి, నా ఆలోచనలు మార్చుకోవాలి, నా తలంపులు మార్చుకోవాలి, నా చూపులు మార్చుకోవాలి, ఇచ్చిన మాట నెరవేర్చాలి, నేను ఎక్కడ దొంగతనం చేయను, నేను ఎప్పుడు త్రాగను, నేను ఎప్పుడు వ్యభిచరించును అని ఒక తీర్మానం చేసుకొని ఉండొచ్చు. ఆ తీర్మానాన్ని ఎంతమందికి కట్టుబడి ఉన్నారు? ఎంతమంది తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని తప్పిపోయి ఉన్నారు అని దేవుడు అడుగుతూ ఉంటాడు నిత్యం. నీ తీర్మానం ఏమైనది? తీర్మానం చేసుకున్నావు కదా, మొదట నా సన్నిధికి వచ్చి తీర్మానం చేసుకున్నావు కదా, మొదట ఉండిన ఆ ప్రేమ ఇప్పుడు నీలో ఉందా? నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నా కుమారుడా అంటున్నాడు. దేవుడే ఈ మాటలు మనకు తెలియపరుస్తూనే ఉన్నాడు. ఎందుకు ఈ క్రొత్త నిబంధన మత్తయి సువార్తలోకి యేసు ప్రభు అడుగుపెట్టిన కాలము నుండి సువార్త పరిచర్య చేసి తన రక్తాన్నిచ్చి చిందించి శిష్యులను ఏర్పాటు చేసుకొని సువార్త పరిచర్య చేసిన కాలము నుండి మరి చివర ప్రకటన గ్రంథంలో కూడా ఈ మాట రాశాడు. ఎవరికి రాశాడు అనేది గ్రహింపు ఇప్పటికైనా చాలా మందిలో లేదు. ఏదో ఒక 100 మంది సంఘం ఉంది, ఏదో 10 మంది మరి సంఘస్థులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు, నాకు ఇబ్బంది లేదులే, ఏ లోటు లేదులే అని అనుకోవటానికి లేదు. నిత్యము నువ్వు దేవుని ఎదుట నిందారహితుడిగా ఉండాల్సిందే, ప్రార్థించే వ్యక్తిగా ఉండాల్సిందే, ఎప్పటికప్పుడు అభిషేకం పొందుకునే వ్యక్తిగా ఉండాల్సిందే. అలా ఎప్పుడైతే మన జీవితాన్ని స్థిరపరచుకుంటామో దేవుని ఎదుట, అప్పుడు దేవుడు మనలను చెక్కటం మొదలు పెడతాడు.
ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఒక సంవత్సరం ఒక మొక్క తీసుకొచ్చి ఒక చోట నాటారు. అది ఫస్ట్ సంవత్సరము బాగా ఎరువేసి దానికి మందేసి పురుగు పట్టకుండా పెంచుతాం, నీళ్లు పోస్తాం, పెంచుతాం. మొదటి సంవత్సరమున 2 కాయలు కాసింది. పర్వాలేదు, నేను ఒక మొక్కను నాటినప్పుడు అది 2 కాయలు కాసింది అని చెప్పి ఆ మొక్క విషయమై నాటిన వ్యక్తి సంతోషపడతాడు. అదే 2వ సంవత్సరం కూడా దాని కాపు వచ్చేసరికి ఆ మొక్కకు నీళ్లు పోసి ఎరువు వేసి దాన్ని కాపు చేసి దాని చుట్టూ పరామరిక చేసి దాన్ని చూస్తున్నప్పుడు మరి 2వ కాపు కూడా 2 కాయలు కాస్త 4, 6 అట్లా పండినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కాపు 2 సార్లు పండింది. 3వసారి ఆ కాపు పండేసరికి దేవుడు ఒకసారి పరీక్ష పెట్టి కాపు లేకుండా చేశాడు ఆ చెట్టుకి. నేను పరామరిక చేశాను, ఎరువు వేశాను, ముందేశాను, నిత్యము ఈ చెట్టును పరిశీలిస్తూ ఉన్నాను కదా, ఎందుకు ఈ సంవత్సరం ఈ చెట్టు ఫలాలు ఇవ్వలేదు అని బాధపడుతూ కూర్చొని ఆ చెట్టుకి నీళ్లు పోయకుండా ఎరువు వేయకుండా దాన్ని పరామరిక చేయకుండా ఉన్నట్లయితే ఆ చెట్టు అలాగే ఉంటుంది. అది కాసినా కాయకపోయినా మనం ఏం చేయాలంటే ఆ చెట్టును నాటిన రోజు నుండి మనము నిత్యము ఎరువు వేస్తూనే ఉండాలి, మందు కొడుతూనే ఉండాలి, దాని చుట్టూ కలుపు లేకుండా శుభ్రపరుస్తూనే ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో కూడా కొంత మటుకు మొదటి సంవత్సరంలో ఎంతో ఉత్సాహంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. తర్వాత 2వ సంవత్సరం కూడా హ్యాపీగా ఉంటాం, 10 మందిని తీసుకొని దేవుని సన్నిధికి వెళుతూ ఉంటాం. 1 సంవత్సరం దేవుడు పరీక్ష పెట్టి మన ఆత్మీయ జీవితంలో పరీక్ష పెడదామని చెప్పి దేవుడు పక్కకి వెళ్ళి అలా వదిలేస్తాడు. వదిలేసినప్పుడు మనకి ఎప్పుడైతే లోక ఆశలు మనలోకి వస్తాయో అప్పుడు మనలో ఫలింపు తగ్గిపోయింది, అప్పుడు కాయలు కాయవు. ఎప్పుడైతే మనం లోకాన్ని ఆశ్రయిస్తామో అప్పుడు కాయలు కాయకుండా ఆగిపోయింది. అందుకే దేవుడు అంటాడు, నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ చెట్టు నీ హృదయంలో మొలిపించటం మొదలు పెడతావో దానికి నిత్యము నాటిన రోజు నుండి, అంటే నీ జీవితంలో మారు మనస్సు పొందిన రోజు నుండి, బాప్టిజము తీసుకున్న రోజు నుండి ఎప్పుడైతే నువ్వు ఆ చెట్టు నీ హృదయంలో ఉందో, దేవుని మనస్సు, దేవుని హృదయము, దేవుని పరిశుద్ధత అనేది నీ హృదయములో ఉందో అప్పటి నుండి నీలో ఆత్మీయ ఫలములు పండే వరకు నువ్వు పడినా లేచినా ఎలా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ చెట్టుకు మాత్రము నిత్యము నీరు పోయాల్సిందే, అనగా ప్రార్థించాల్సిందే. మన ఆత్మీయ జీవితం ఎదగాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాల్సిందే, వాక్యాన్ని ధ్యానించాల్సిందే. పరీక్ష అనేది మధ్యలో మనకు మొదలవుతుంది. పరీక్ష పెట్టినప్పుడు ఆత్మీయ ఫలాలు పండకపోవచ్చు, దేవుడే ఆపివేయచ్చు. కానీ మన స్థితి లోకం వైపు ఉండకూడదు. ఎందుకు ఈ చెట్టు ఫలాలు లేకుండా నిండిపోతుంది అని దిగులు పడకూడదు. ప్రభువా, నా ఆత్మీయ స్థితి ఇలా ఉందయ్యా, ఇదిగో నా తండ్రి నీ చిత్తానికి అప్పచెబుతున్నాను. ఇంతవరకు చక్కగా బ్రతికిన నేను లోకము ఆకర్షిస్తుందయ్యా, ఈ లోక తలంపులు నన్ను బాధిస్తూ ఉన్నాయి, ఈ లోక కోరికలు శరీరాశలు నన్ను వెంబడిస్తూ ఉన్నాయి. నా ప్రభువా, వాటి నుండి నన్ను దూరపరచు, వాటిని జయించే శక్తి నాకు ఇవ్వని ప్రార్థన చేయాలి. ఆ ఆలోచన కోసమే దేవుడు చూస్తాడు. శబాష్ నా కుమారుడా, నువ్వు లైన్లోనే ఉన్నావు. ఎప్పుడైతే లోక ఆకర్షణలు మనల్ని వెంబడిస్తాయో ఒక ఆలోచన అనేది మనలో పుట్టాలి. ఆ ఆలోచన మనలో పుట్టకపోతే లోక ఆశలో పడి
వెళ్ళిపోతాం. అప్పుడు దేవుడు బాధపడతాడు. దేవుడు చాలా బాధపడతాడు. మన ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో చాలా రోజులు లోకాన్ని ఆశ్రయించి తిరిగాం, లోకానుసారంగా తిరిగాం, బ్రతికాం. కానీ మనం ఏం చేశామంటే, ప్రభువా నేను జారిపోయి పడ్డాను, నన్ను క్షమించు అని దేవుని ఎదుట నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు క్షమించి మరలా నిన్ను కట్టడం మొదలు పెడతాడు. మనుషులు క్షమించమని అడిగినప్పుడు మనుషులు క్షమించరు, కానీ దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే మనం నశించిపోట దేవునికి ఇష్టం లేదు గనుక. యెహెజ్కేలులో అంటాడు 18వ అధ్యాయంలో, నా కుమారుడా, ఒకసారి చదవండి యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. మళ్ళీ చదువుతాను. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఎవరంటున్నాడు ఈ మాట? దేవాది దేవుడే అంటున్నాడు. మనుషులైతే క్షమించరు, కానీ దేవుడు క్షమిస్తాడు. నా కుమారుడా, లోకములో నిన్ను వదిలిపెట్టాను, కొంతకాలము పాపములో జీవించావు, శాపాన్ని అనుభవించావు, ఇక లేవలేకపోతున్నావా? మనుషుల వైపు నువ్వు ఉండవద్దు, మనుషుల వైపు చూడవద్దు, కానీ నా వైపు చూడు, నేను నిన్ను లేపటానికి శక్తినిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేవాది దేవుడే మనతో మాట్లాడుతూ, నువ్వు మరణించడం నాకు ఇష్టం లేదయ్యా, నీ పాపాలు ఒప్పుకొని నా యొద్దకు రా, నిన్ను క్షమించి నా యొద్దకు తీసుకుంటానని ఎంతో ప్రేమతో ఓర్పుతో సహించుకొని ఆయన మనలను చేరదీస్తూ ఉన్నాడు నిత్యము. అలాగుండాలని కదా ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చి మన కోసము ప్రాణం పెట్టి తిరిగి లేచింది. శిష్యులను తయారు చేసుకొని భూలోకంలో మీకు శక్తినిస్తున్నాను, అధికారాన్ని ఇస్తున్నాను, ఎవడు పాపం చేస్తాడో వాడిని చంపమని చెప్పాడా? లేదు కదా. ఎవడైతే విస్తారమైన పాపములు చేస్తాడో వాడిని రాళ్ళు తీసుకొని చంపమని చెప్పాడా? లేదు కదా. శిష్యులను ఏర్పాటు చేసుకొని నా ప్రేమను అనేక మందికి పంచండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చినను మాట నిజమా కాదా? నిజమే కదా. మరి మన పాపాలను తీసివేసుకొని దేవుని సన్నిధిలో మరి నిత్యం ఎలగాలని దేవుని కోరిక అయినప్పుడు మన ఆత్మీయ పోరాటంలో పడటం లెగటం సహజమే కావచ్చు. దేవుని సన్నిధికి మాత్రము దూరం అవ్వద్దు. ఇలా ఎంతకాలము అని ఒక శిష్యుడు అడుగుతాడు. ప్రభువా, వీరిని నేను ఎంతకాలము క్షమించాలి అని అడిగితే 70 మార్లు మటుకు అంటాడు. 70 మార్ల మటుకంటే 70 సంవత్సరాల మటుకు, అంటే వారి ఆయుష్కాలం అంతా నువ్వు క్షమిస్తూనే ఉండు అంటాడు. వాడు ఒకవేళ లోకానుసారంగా జీవించి చనిపోతే ఆ లెక్క నీ మీద ఉండదు, వాడిని లెక్క నేను చూసుకుంటానంటాడు. నువ్వెంత దేవుని సన్నిధికి వెళ్ళినా పాపము చేసిన వ్యక్తిని క్షమిస్తాడు, కానీ మరి అది ఒప్పుకొని దేవుని సన్నిధికి వస్తే మాత్రము దేవుడు క్షమించి దగ్గరకు తీసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి సహోదరులారా, ఈనాడు కాలంలో చాలా మంది కూడా అలాగూ పోరాడుతున్న తరుణంలో చాలా మంది దైవ సేవకులు పోరాడుతున్నారు, కష్టపడుతున్నారు. ఈ మధ్య ఒక సాక్ష్యం నేను విన్నాను. ఆ సాక్ష్యం ఏమిటంటే, అన్య జనుల్లో నుండి చాలా మంది వ్యక్తులు క్రీస్తులోకి
మారుతూ ఉన్నారు. తమ పాపాలు ఒప్పుకుంటున్నారు. తన జీవితాన్ని మార్చుకొని దేవునిలోకి వచ్చినాక మా జీవితం బాగుంది, మా కుటుంబం బాగుంది, శాంతి సమాధానంతో బ్రతుకుతున్నాం, ఇక మాకేమి కావాలని చెప్పి ప్రశాంతంగా బ్రతుకుతున్న సమయంలో అనుకోకుండా ఒక ఆత్మీయ బిడ్డ చనిపోయింది. వాళ్ళు అన్యజనులు. చనిపోయినప్పుడు భూస్థాపన నిమిత్తము ఒక సేవకుని పిలిచి అక్కడ ప్రార్థన చేసి భూస్థాపన చేసే ముందు అక్కడ అన్యజనుల్లో ఒక వ్యక్తి ఏమన్నాడంటే, తెలియక అని ఉంటాడు, కోపంతో అన్నాడు, ఈ పాస్టర్ని చంపాలి, ఈ పాస్టర్ల చేతులు ఇరవాలి. ఆయన ఏమన్నాడంటే, ఈ పాస్టర్స్ని మెడకాయ ఇరవాలి అన్నాడు. కుడి చెయ్యి వెనక్కి లాగి ఇరిచిపెట్టాలన్నాడంట. కుడికాలు ఎరగదీయాలి అన్నాడంట. అని అంతమంది జన సమూహంలో పెద్ద పెద్దగా తిడుతున్నాడంట ఆయన. ఎందుకు? ఈమె వద్దు వద్దు అంటే చర్చికి వెళ్ళింది, అన్యాయంగా చనిపోయింది, ఇప్పుడు నా వాళ్ళు అనేవాళ్ళు రావడం లేదు, వీళ్ళందరూ వచ్చి మరి నా అనుకున్న ఈమెను మరి మమ్మల్ని కూడా భూస్థాపన చేయటానికి దగ్గరకు కూడా రానిలేదని ఆయన అనుకుంటున్నాడు. దేవుని ప్రేమ ఏమైందంటే, దేవుని నమ్ముకున్న వ్యక్తి ఎవరైనా సరే, ఆయన కృపలో ఎదుగుతున్న ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన చేయాల్సిందే, భూస్థాపన చేయాల్సిందే. అయితే ఆమె పరలోకములో దేవునితో ఉందన్న సంగతి ఆ గ్రహింపు ఆ వ్యక్తికి లేదు. అది తెలియకుండానే తిడుతూనే ఉన్నాడు. సరే, అంతమందిలో తిట్టాడు, బాగానే ఉంది. ఆ సేవకుడు ఏడ్చుకొని పక్కకు పోయి ప్రార్థన చేసి ఏడ్చుకొని, ప్రభువా, ఈ బిడ్డ అన్యాయంగా నిన్ను దూషిస్తూ ఉన్నాడయ్యా, ఆ బిడ్డను క్షమించు అని చెప్పి బాధపడుతూ ఆ భూస్థాపన చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ వ్యక్తి అనవసరంగా ఆ పాస్టర్ని తిట్టినందుకు 4 రోజుల్లో అతను రోడ్డు మీద వెళుతూ ఉంటే, బండి వేసుకొని వెళుతూ ఉంటే ఒక లారీ వచ్చి గుద్దిన గొదటము మెడక ఇరిగింది, కుడి చెయ్యి వెనక్కి తిరిగి ఇరిగిపోయింది, ఎడమ కాలు ఇరిగిపోయింది. ఈ వ్యక్తి ఎవరిని తిట్టాడు? ఎందుకు తిట్టాడు? ఆత్మీయ స్థితిలో ఉన్న బిడ్డను కదిలించుకుంటే అన్యాయంగా తిడితే ఏం జరిగింది? మంచే చేశాడుగా. నీ కుటుంబంలో వ్యక్తిని అన్యాయంగా లోక పాపములోకి లాగలేదు కదా. అమ్మా, నువ్వు క్రీస్తుని నమ్ముకో, నువ్వు బాగుపడతావు, ఎవరైనా ఈ లోకంలో చనిపోతారు, చనిపోయినప్పుడు నువ్వు క్రీస్తులో ఉంటావమ్మా అని చెప్పడం తప్ప చెప్పాడు. సరే, ఆమె రక్షింపబడింది. ఇతనిలో ఉన్న కోపము ఏమైంది? ఆ కోపం ద్వారా తిట్టాడు. ఒక సేవకుణ్ణి నువ్వు తెలిసి తిట్టినా తెలియక తిట్టినా ఖచ్చితంగా ఆ శిక్ష మాత్రము అతని మీదకు వస్తుంది. అదే జరిగింది. ఏ పాస్టర్ని అయితే నువ్వు మెడక ఇరవాలి, నీ కుడి చెయ్యి ఇరవాలి, నీ ఎడం కాలు ఇరవాలి అని అన్నావో, అంతమందిలో పట్టుకొని ఆయన పరువు తీసావో, అదే సిచ్యువేషన్ నీకు ఆ రోడ్డు మీద జరిగింది. అనుకోకుండా ఆ పాస్టర్ గారికి తెలిసినప్పుడు ఆయన గబగబా వెళ్ళి ఆయన్ని పరామర్శి చూద్దామని వెళితే ఆయన తిట్టిన తిట్టుకు తగినట్టుగానే ఆ వ్యక్తి అలా పడున్నాడంట రోడ్డు మీద. ఎందుకు అలా తిట్టడం? నీకు నచ్చలేదు అనుకో, అయ్యా మా వల్ల కాదయ్యా అని చెప్పొచ్చు కదా. ఈనాడు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ అనేక రకాలుగా జనాన్ని తిడుతూ ఉన్నారు, ఆత్మీయ బిడ్డలను తిడుతూ ఉన్నారు, ఇష్టానుసారంగా తిడుతూ ఉన్నారు. తిట్టండి, ఇబ్బంది ఏమి లేదు. ఒకానొక రోజు అనేది వస్తుంది. ఆ రోజు నువ్వు లబో దిబోమని కొట్టుకున్నా కానీ ఏమీ ఉండదు.
ఎడవబడతావు, భూమి మీదనే ఎడవబడతావు, నరకములోకి వెళతావు. దేవుడేం పిచ్చోడై కాదు, భూలోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి, నా కుమారుడా, ఎవరైతే నన్ను ఆశ్రయించి నా రక్తంలో కడుక్కొని తమ పాపములు ఒప్పుకొని నా చెంతకు వస్తారో వారిని నా రాజ్యంలో చేర్చుకుంటానని ఒక మాట ఇచ్చి వెళ్ళాడు. నీ అనుకుంటున్న ఈ దేవుళ్ళలో ఎవరన్నా మాట చేశారా? ఇంకా మన ప్రార్థనకి వెళుతున్న వ్యక్తుల్లో కూడా లోకానుసారంగా జీవించే వ్యక్తులు ఉన్నారు, లోక ఆచారాలు పాటించే వ్యక్తులు ఉన్నారు. దేవుని నమ్ముకొని నిజమైన క్రీస్తుని నువ్వు ఎరిగి, ఈయనే దేవుడని తెలుసు, నీకు ఈయనే సృష్టికర్తని తెలిసి కూడా ఇంకా లోకానుసారంగా జీవిస్తూ అందరితో పాటు ఈయన కూడా ఒకే దేవుడు అని అనుకుంటే నువ్వు పొరబడినట్లే. నీ జన్మకు కారణం ఒకడే. ఎవరు? తండ్రి. 10 మంది తండ్రులు ఉండరు. మన జన్మకు కారణం ఎంతమంది ఉంటారు? ఒకడే. అలాగే సృష్టికి కారణం ఒకడే ఉంటాడు. భూమి ఒకడు సృష్టించడు, ఆకాశాన్ని ఒకడు సృష్టించడు, గాలిని ఒకడు సృష్టించడు. సమస్త భూమి ఆకాశాలను పంచభూతములను నిర్మించిన వాడు నా దేవుడు. ఆయన యొద్దకు వచ్చి ఎవరైతే ఆయన్ని ఆశ్రయించి తమ పాప దోషమును ఒప్పుకొని మారు మనసు పొందుతారో ఆయన క్షమించి ఆయన చెంతకు చేర్చుకొని, ఎప్పుడైనా మనం ఈ లోకంలో చనిపోయే వ్యక్తులము కనుక ఆయన నిత్య రాజ్యములో చేర్చుకోవడానికి ఆయన దినమెల్లా చేతులు చాపుతూనే ఉన్నాడు. చాలా మంది వ్యక్తులు, మీ దేవుడు ఏమి దేవుడు? మెడలో బంగారం లేదు, వజ్రాలు లేవు, వైడూర్యాలు లేవు, కిరీటాలు లేవు. ఎందుకు? ఇవన్నీ దేవుడు సృష్టించినయేగా. సృష్టించిన వ్యక్తికి అది వేసుకోవాలని అనిపించదు. అవి తయారు చేయనోడికి అవసరం అయింది, కానీ తయారు చేసినోడికి ఎందుకు? రోజు హోటల్లో ఆహారం వండే వ్యక్తి ఆ రోజు ఆ హోటల్లో ఆహారం తినబుద్ధి కాదు. అలాగే ఒక సృష్టించిన వ్యక్తి ఆయనకి ఈ లోకం మట్టితో చేసి ఆ మట్టిలో నుంచి బంగారాన్ని దేవుడే సృష్టించినప్పుడు నువ్వు ఏం వేసుకుంటున్నావు? మెడలో ఆ మట్టినే మెడకేసుకొని తిరుగుతున్నావు. దేవుడికి అది అవసరమా? దేవుడు అంటున్నాడు, నా రూపమును నీకు ఇచ్చి నాలోకి నిన్ను మలుచుకుంటున్నాను అన్నాడు. మనది దేవుని రూపం, బంగారు రూపము కాదు, చెక్క రూపము కాదు, కొయ్య రూపము కాదు. నేను నీతో మాట్లాడు దేవుడును అంటున్నాడు. నిశ్చయముగా మనందరితో మాట్లాడుతూనే ఉన్నారు. నిశ్చయముగా దేవుడు మనందరితో మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ గ్రహింపు లేక పట్టి పట్టనట్టుగా వెళ్ళిపోతున్నాం. అందుకే ఇక్కడ ప్రకటన గ్రంథంలో దేవుడు ఏమి రాయించాడంటే, నువ్వు మారు మనసు పొందు. ఎవరిని అంటున్నాడు ఈ మాట? తెలిసిన వాళ్ళని అంటున్నాడా? తెలియని వాళ్ళని అంటున్నాడా? తెలిసిన వాళ్ళని కూడా అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందు. అనేక మంది విశ్వాసులు నీ యొద్దకు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళని పరామర్శిస్తున్నావు. నీ ఆత్మీయ జీవితం ఎంత ఉందో నాకు తెలుసు, వాళ్ళకు తెలియకపోవచ్చు. ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీలో నాలో మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో గమనించుకొని దేవునికి ఇష్టంగా బ్రతకాలని దేవుడు ఈ రాత్రి మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు ఆత్మీయ దైవజనుడే, కానీ యాకోబు ఏమంటున్నాడంటే, మనము అనేక విషయములో తప్పిపోవచ్చున్నాము అని మాట్లాడుతున్నాడు. యాకోబుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదివినట్లయితే ఆ మాట మీరు చూడవచ్చు. యాకోబుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం అని అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? మీరు అనలా, అక్కడ అనేక విషయాల్లో మీరు తప్పిపోతున్నారు అనలా. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము అని అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాట అంటే, నేను ఆత్మీయ దైవజనుడే, కానీ నేను కూడా ఒక్కొక్కసారి మాట ఇచ్చి తప్పిపోతున్నాను అని ఆయనే ఒప్పుకున్నాడు. మనం ఒప్పుకోవాలా వద్దా? ఒప్పుకోవాలి. దేవుడు నిత్యము ఆయన కాపుదల మనకు ఉండాలంటే, దేవుని కాపుదల మనకు ఉండాలంటే ఆయన చిత్తము నెరవేర్చాల్సిందే. మనం ఎవరిమైనా చేతులుంచి ప్రార్థించినప్పుడు వాళ్ళు స్వస్థత పడాలన్నా, మన ప్రార్థన వాళ్ళకి ఫలించాలన్నా మనము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, వాక్యముతో నింపబడాలి, ప్రార్థనతో నింపబడాలి. అప్పుడే దేవుని శక్తి ఎదుటి వ్యక్తిని తాకి వారు స్వస్థపడినట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. అలాగూ బ్రతకాలని దేవుని కోరిక ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతకాలము లోకాన్ని ఆశిస్తావు? ఎంతకాలము లోక ఆశలలో పడి తిరుగుతావు? ఈనాటి కాలంలో చాలా మంది దేవుని పరిచర్య చేస్తున్న వాళ్ళలో చాలా మందిని గమనించారు. ఫస్ట్లో ఉన్న మారు మనస్సు లాస్ట్లో ఉన్నట్లా. గమనించుకొని దేవుని మాట చొప్పున బ్రతికితే నువ్వు ఆశీర్వదించబడతావు. లేకపోతే ప్రతి సమస్య నీ కుటుంబాన్ని చుట్టుముడుతుంది. ప్రతి సమస్య నీ కుటుంబాన్ని వేధిస్తుంది. దేవుని సన్నిధిలో పని చేసే నువ్వు, దేవుని సన్నిధిలో పరిచర్య చేసే నువ్వు సరైన క్రమము తప్పి నడవకుండా అన్యాయంగా నడిచావంటే మాత్రం నిన్ను బట్టి అనేక మంది దేవుని సన్నిధికి నడవవలసిన అనేక మంది కూడా త్రోవ తప్పి పక్కకు వెళ్ళిపోతారు. ఆ శాపం ఎవరి మీదకి వస్తుందంటే, ముందు నీ దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్న నిన్ను చూసి వచ్చేవాళ్ళు కూడా వెనక్కి తగ్గుతారు. అప్పుడు ఆ శాపం ఎవరి మీదకి వెళుతుంది? పరిచర్య చేసే వ్యక్తి మీదకి వెళుతుంది. అందుకనే మీలో అనేక మంది దైవ సేవకులు కాకుడి. వీరికి ఒక తీర్పు అయితే మీకు 2 తీర్పులు ఉంటాయి. జాగ్రత్త. పరిచర్య చేసే వ్యక్తి అయినా దైవ సేవకులైనా. ప్రియమైన సహోదరుడా, మనము మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని అనేక మందికి వెలుగుకరంగా జీవించాలని దేవుని ఆశ, ఆయన కోరిక అయ్యింది కూడా. అలాగూ బ్రతకాలని దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు. అలాగూ బ్రతుకుదామా? ప్రియమైన సహోదరుడా, దేవుని సన్నిధిలో నుంచున్న మనం గంటలు గంటలే సువార్త చెప్పినా ఎవరు వినరు. కానీ ఆత్మీయ స్థితిలో 4 మాటలు చెప్పుకొని ఆ 4 మాటల్లో 2 మాటలైనా పట్టుకొని అలాగూ మన జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకుందాం. ఆయనే నడిపించేటట్టుగా మనం బ్రతుకులను మార్చుకుందాం. ఎంతకాలం బ్రతికినా సైతాను నిన్ను చూసి నవ్వుకునేటట్టు చేయొద్దు. మన జీవితం మారినప్పుడు దేవుడు సంతోషపడినట్లుగా మనం జీవించాలి, కానీ ఈ లోకానుసారంగా జీవించొద్దు. ప్రియమైన సహోదరుడా, మనము దైవ సేవకులను మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిదని దైవ సేవకుల నోట నుండి విన్నా.
తెలియక ఎన్నో మార్లు గబక్కన తిట్టి ఉండొచ్చు. ఈ మాట తెలిసినప్పుడు నాకు చాలా రోజుల కిందే తెలిసింది. కానీ ఇంతకుముందు నేను తిట్టుకున్నాను, కానీ తర్వాత ఆ మాట తెలిసిన తర్వాత ఎవరిని తిట్టింది లేదు. మొత్తం వదిలేసి, ప్రభువా ఇక నీ చిత్త ప్రకారంగా నడవాలని ఆశపడుతున్నాను అని ఎప్పుడైతే నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టానో ఇంకప్పుడే శుభ్రంగా వదిలేసి దేవుని చిత్తానికి నా బ్రతుకుని అప్పచెప్పుకున్నా. అప్పుడే ఆయన నా చేయి పట్టుకొని మా కుటుంబాన్ని, ఈ సన్నిధికి వచ్చే ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి నడిపించాలని ప్రతి నిత్యము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కూడా అలాగూ ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నా. ఇంకా ఇప్పుడైనా ఎవరైనా మారు మనస్సు పొందకపోతే, ఆత్మీయ స్థితిలో ఉన్నవారు, పడిపోయిన వ్యక్తులు మరలా దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి, ప్రభువా ఈ తప్పు చేశాను, ప్రభువా ఈ పొరపాటు చేశాను, నన్ను క్షమించు అని అడిగినట్లయితే దేవుడు క్షమించి మరలా నిన్ను ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. ఆశీర్వాదం పోతే మన బ్రతుకు వ్యర్థం. ప్రియమైన దేవుని బిడ్డ, అలాగుండాలని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు కనుక అలాగూ జీవించి బ్రతుకుదాం. దేవుణ్ణి గణపరిచే విధముగా మన జీవితాన్ని మలుచుకుందాం. నన్ను గణపరిచే వారిని నేను గణపరుతును అని దేవుడే మాట్లాడాడు కదా, అలాగూ బ్రతుకుదాం. ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ప్రతినిత్యము ప్రార్థన చేయి, మానక ప్రార్థన చేయండి. అంత్య దినాల్లో ఉన్నాం. ఏ క్షణం ఎలా ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. మన బ్రతుక్కి గ్యారంటీ లేని జీవితం కనుక దేవునిలో ఉండి చనిపోతే మనం దేవుని సన్నిధిలో నిత్యం ఉంటాం. ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం. దాన్ని పొందుకోవాలంటే భూలోకంలోనే సరైన క్రమంగా నడుచుకుంటేనే పరలోకం వస్తుంది. ఈ లోకంలో నేను 100 సంవత్సరాలు బతకాలి అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఈ లోకంలో కష్టాలు, నష్టాలు, శాపాలు, తిట్టుకోవటం, సనుక్కోవటం, గొనుక్కోవటం, ఒకళ్ళ కొంపలు ఒకళ్ళు ముంచుకోవటం, ఈ తప్పితే ఏమీ లేదు ఈ లోకంలో. నువ్వు సంపాదించి కొవేసుకో, నీకు శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ఏమి ఉండదు. కనుక దేవుని ఎదుట నువ్వు కష్టపడి నమ్మకంగా ఉండి దేవుని పరిచర్య కొరకు కష్టపడి జీవించు. చనిపోయిన దేవుని సన్నిధిలో ఉంటాం. అలాగూ బ్రతకాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మరీ బాగున్నాడు, ప్రార్థన చేస్తాడు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ దాసుడు పలికిన ప్రతి మాటను బట్టి నీ నాయ వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దైవ సేవకులకైనా సరే నాయన, ఎవరైనా సరే మారు మనసు పొందాలని నీ వాక్యం ద్వారా సెలవిస్తున్నావు. అందును బట్టి నాయన వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి కుటుంబాన్ని నాయన తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నాయన తండ్రి. నాయన అదేవిధంగా మా ఊరు రేణంగారాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని నాయన తండ్రి నాయన నీ రక్తంలో కడగబడి నాయన తండ్రి ప్రతి కుటుంబం నాయన తండ్రి నీ సన్నిధికి వచ్చులాగా నా సహాయం చేయండి నాయన తండ్రిని. వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం
నాయన వచ్చిన ప్రతి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో అట్టి పరిస్థితులు నాయన తండ్రి మార్చండి నాయన తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అదేవిధంగా వచ్చిన మేము ప్రతి ఒక్కరము కూడా మారు మనసు కలిగి జీవించడానికి నాయన తండ్రి మీరు కృప చూపించండి, సహాయం చేయండి నాయన తండ్రి. నాయన వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన అదేవిధంగా నీ దాసుని నిలబెట్టుకొని నాయన తండ్రి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నాయన తండ్రి ప్రతి మాట మాలో నీరు కట్టి ఫలింపచేయండి నాయన తండ్రి. వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకొని కూటాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుండి దుష్టు నుండి తప్పించుము. ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృపయు ఆయన ప్రియ కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి పరిశుద్ధాత్మ శక్తి అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. కూటము ముగించబడింది.